నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఫైలాకా ద్వీపంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే గతంలో చేసిన పరిశోధనల్లో గుడి బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కువైట్లోని ఫైలాకా ద్వీపంలో 1400 సంవత్సరాల క్రితం నాటి బావి బయటపడింది. కువైటు పురావస్తు శాఖ డిప్యూటీ హెడ్ మహమ్మద్ బిన్ రీదా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, పెద్ద ప్రాంతంలో ఉన్న ఈ బావిలో ఇప్పటికీ నీరు ఉన్నట్లయితే ఆయన తెలపడం జరిగింది. బావి సమీపంలో ఒక రాతి భవనం మరియు గోడ యొక్క అవశేషాలను కూడా మేము కనుగొన్నామని చెప్పేసి, ఈ యొక్క బావి క్రీస్తు శకం 7 నుంచి 8వ శతాబ్దంలో ఉన్న నివాస ప్రాంతాలలో భాగంగా ఉండవచ్చని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలిపారు. 1300 నుంచి 14 సంవత్సరాల నాటి బావిగా మేము గుర్తిస్తూ ఉన్నామని చెప్పేసి, నాలాల భాగాలు కూడా ఇక్కడ కనుగొనబడ్డాయి. ఇవి ఇస్లామిక్ పూర్వకాలం మరియు ప్రారంభ ఇస్లామిక్ కాలం నాటి చారిత్రక అవశేషాలని చెప్పి శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2019లో ప్రారంభమైన కువైట్ మరియు స్లోవాక్ పురావస్తు బృందం సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో మనం చూసుకుంటే, ఫైలాకా ద్వీపం మధ్యలో ఉన్న ఆల్కాసూర్ ప్రాంతంలో వీటిని కనుగొన్నారు. ఈ ప్రాంతం ఫైలాకా ద్వీపంలోని పురాతన నగరాలలో ఒకటని చెప్పేసి, వివిధ చారిత్రాత్మక ప్రదేశాలు మరియు అలాగే అక్కడ ఉన్న వస్తువులను కనుగొంటూ ఉన్నామని చెప్పేసి, కువైట్ దేశం యొక్క చరిత్ర అంతా ఫైలాకా ద్వీపంలో ఉందని చెప్పేసి, ప్రస్తుతం 1400 సంవత్సరాల నాటి బావిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలాగే దానికి సంబంధించి ఫైలాకా ద్వీపంలో ఇంకా మేము పరిశోధనలు చేస్తూ ఉన్నామని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.